హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఈ తేదీలోపు జమ అవుతాయి. అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ మూడో సిలిండర్ డబ్బులు వస్తాయా రావా, రావాలంటే ఏం చెయ్యాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంతో ప్రయోజనకరంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు పంపిణీ చేసింది. తాజాగా ఆగస్టు 1 నుంచి మూడో ఉచిత గ్యాస్ సిలిండరు బుకింగ్ మొదలైంది. ఈ మూడో సిలిండర్ను ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలల్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఎవరు బుక్ చేస్తే వారికి సబ్సిడీ రూపంలో 920 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే కొందరికి రెండో సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదు. దానికి ప్రధాన కారణాలు ఈకేవీసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధారు మొబైల్ నంబరు లింక్ చేయకపోవడం, లేదా ధృవీకరణలో సమస్యలు ఉండడం. ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా సమీప గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేయాలి. అవసరమైతే కొత్త బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకోవాలి. ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. ఇలా సరిచేస్తే కేవలం 48 గంటల్లోనే సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది. ఇంకా డబ్బులు పడకపోతే వాట్సాప్ ద్వారా మన మిత్ర నెంబర్లో చెక్ చేసుకోవచ్చు. రైస్ కార్డ్ నెంబర్ ఇస్తే మీకు కారణం ఏంటి అనేది వెంటనే తెలుస్తుంది. కాబట్టి మీ సిలిండరు బుకింగు, బ్యాంక్ ఖాతా, ఈకేవీసీ, ఆధార్ లింకు అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ మీరు సరి చేసుకుంటే రెండో సిలిండర్ డబ్బులు పడకపోయినా ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్ బుక్ చేసుకుంటే ఆ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. నవంబర్ చివరి వరకు ఈ మూడో సిలిండరు బుకింగు అవకాశం ఉంటుంది. ఆగస్ట్ నెలలో మూడో సిలిండరు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో 15వ తేదీలోగా జమ అవుతాయి. ఇంకా బుక్ చేసుకోలేని వారికి నవంబర్ నెల వరకు మాత్రమే టైం ఉంది. ఆ లోపు అర్హత ఉన్నవారు బుక్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళల సంక్షేమం కోసం ఇది గొప్ప అడుగు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లలో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. ఈ వీడియోను మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.